హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము జన్యుశాస్త్రం జెనెటిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ టాపిక్ నుండి మనకు వెరీ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ ఏం రాదు. అయినప్పటికీ ఒకవేళ వస్తే మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండడం కోసం జస్ట్ బేసిక్ పెరిఫెరల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఈ సెషన్ లోపల నేను చెప్తాను. చూడండి, క్వశ్చన్ ఎక్కువగా సెంట్రలైజ్ కాదు అని చెప్పేసి మళ్ళొకసారి చెప్తున్నాను. అయినప్పటికీ నేను చెప్పినటువంటి ఈ క్లాస్ను ఒకసారి వినండి, చదవండి, ఓకేనా? మరి జన్యుశాస్త్రము అంటే అనువంశికత మరియు వైవిధ్యాల గురించి చదివే శాస్త్రం. ఓకే, ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్, అనువంశికత మరియు వైవిధ్యాల గురించి చదివే శాస్త్రాన్ని జన్యుశాస్త్రం అని చెప్పేసి అంటాం. మరి ఏంటి అనువంశికత అంటే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఎవరికి వెళ్తాయి? పిల్లలకు చేరుతాయి. మరి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు వెళ్ళే ప్రాసెస్నే మనం ఏమంటాము అంటే అనువంశికత అంటాం. ఓకే, మరి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను 100% పోలి ఉండరు. కొన్ని తేడాలు తప్పనిసరిగా ఎవరి లోపలైనా ఉంటాయి. మరి ఆ తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము అంటే వైవిధ్యాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా? సింపుల్. తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు వెళ్ళే ప్రాసెస్ను అనువంశికత అంటున్నాం. మరి పిల్లలు ఎట్టి పరిస్థితుల లోపల 100% తల్లిదండ్రులను పోలి ఉండరు. కొన్ని లక్షణాలు ఉంటాయి కానీ 100% పోలిక ఉండదు. మరి ఇట్లాంటి తేడాలను ఏమంటున్నాం అంటే వైవిధ్యము అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? మరి ఈ జెనెటిక్స్ అనే పదం ఏదైతే ఉందో సో దీన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త బేట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ జన్యు శాస్త్రం లోపల అత్యధికంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు మనకిద్దరు ఉన్నారు. ఒకరు గ్రెగర్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త. రెండవ వ్యక్తి టిహెచ్ మోర్గాన్. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా చెప్తున్నాను, ఆ పేరు జోహన్సన్ అని చెప్పేసి. ఓకేనా? జోహన్సన్. ఓకే, ఇప్పుడు చూడండి, గ్రెగర్ మెండల్. మరి ఈ మెండల్ను మనం ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రానికి పితామహుడు అంటాం. నెక్స్ట్ ఇతన్ని ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అంటే ఆధునిక జన్యు శాస్త్రానికి పితామహుడు అని చెప్పేసి అంటాం. మరి జోహన్సన్ అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా జన్యువు అనేటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. ఓకేనా? జీన్ లేదా జన్యు అనేటువంటి పదం ఏదైతే ఉందో సో దాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోహన్సన్ అనేటువంటి వ్యక్తి. ఎక్కడ ఉంటుంది జన్యువు అంటే ప్రతి జన్యువు ఒక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. ఎవ్రీ జీన్ ఇన్ఫ్లుయెన్సెస్ అ క్యారెక్టర్. ప్రతి జన్యువు ఒక లక్షణాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి జన్యువు ఏదైతే ఉందో సో దీన్ని మొదటిసారిగా ఐడెంటిఫై చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జోహన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ జన్యువులను సహజంగా కాకుండా కృత్రిమంగా అంటే లెబొరేటరీ లోపల మొదటిసారిగా తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే కొరెన్బర్గ్ మరియు మన దేశానికి సంబంధించినటువంటి హర్గోవింద్ ఖురానా. Right, so Korenberg and Hargovind Khorana synthesized a gene in the laboratories. గుర్తుపెట్టుకోవాలి. మరి మొదటిసారిగా ఇట్లాంటి ఇన్వెన్షన్కు దారి తీయడం జరిగింది ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కాబట్టి సో ఇట్లాంటి ఈ ఇన్వెన్షన్కి 1968 లోపల నోబెల్ ప్రైజ్ వీళ్ళిద్దరికీ రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈ బయలాజికల్ ఆస్పెక్ట్ లోపల 1953 లోపల డిఎన్ఏను మొట్టమొదటిసారిగా ఇన్వెంట్ చేసినటువంటి వాట్సన్ మరియు క్రిక్లకు 1962 లోపల నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి ఇక్కడ కృత్రిమంగా జన్యువును ఒక ప్రయోగశాల లోపల లెబొరేటరీ లోపల తయారు చేసినటువంటి కొరెన్బర్గ్ అండ్ హర్గోవింద్ ఖురానాలకు ఇద్దరికి కూడా మనకు 1968 లోపల నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. క్లియర్? మరి ఇప్పుడు ఇక్కడికి రండి. మెండల్. సో ఇతను ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి అంటున్నాం. అంటే జన్యు శాస్త్రానికి పితామహుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఇతను జన్యు శాస్త్రం లోపల అత్యధికంగా పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త. మరి దేనిపైన పరిశోధన చేశాడు ఇతను అంటే బఠానీ మొక్క పైన ఇతను పరిశోధన చేశాడు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ బఠానీ మొక్క లోపల 7 జతల వ్యతిరేక లక్షణాల ఆధారంగా ఓకే సో 7 జతల వ్యతిరేక లక్షణాలను తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్షణం మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పొడవు ఉంది. పొడవు అనేది ఒక లక్షణం.
పొడవు లోపల పొడవు చాలా ఎత్తుగా ఉండడము మరియు పొట్టిగా ఉండడం, ఇవి వ్యతిరేకం. పొడవు పొట్టి అనేది వ్యతిరేక లక్షణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? కాబట్టి ఇట్లా 7 జతల వ్యతిరేక లక్షణాలను బఠానీ మొక్క లోపల ప్రయోగానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్గా తీసుకొని మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త కొన్ని సూత్రాలను ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఆ సూత్రాలు అంటే అనువంశిక సూత్రాలు. సో ఇన్హెరిటెన్స్ ప్రిన్సిపుల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో అనువంశిక సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 3 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. మీకు ఇక్కడ ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల జస్ట్ అనువంశిక సూత్రాలు అని చెప్పేసి అంశాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఆ 3 సూత్రాలు కూడా చెప్తున్నాను, ఆ డీటెయిల్స్ మీకు అవసరం లేదని జస్ట్ ఒకవేళ మీకు గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఒకటి బహిర్గత సూత్రము. ఏంటది? బహిర్గత సూత్రం, లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పేసి అంటాము. రెండవది సహలగ్నతా సూత్రము, లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే స్వతంత్ర వ్యూహన సూత్రం. ఓకే, స్వతంత్ర వ్యూహన సూత్రం, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ పేర్లు మీరు ఎట్టి పరిస్థితి లోపల మీకు గుర్తు లేకున్నా కూడా మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే సో ఇది ఆర్ఆర్బి కొంచెం ఎక్కువగా మీకు ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మెండల్ ప్రతిపాదించినటువంటి సూత్రాలు మాత్రమే జస్ట్ గుర్తుపెట్టుకోండి, అనువంశిక సూత్రాలు. ఒకవేళ మీకు గుర్తుంటే ఈ మూడింటిని ఒకసారి చూడండి. బహిర్గత సూత్రం, లా ఆఫ్ డామినెన్స్, సహలగ్నతా సూత్రం, లా ఆఫ్ సెగ్రిగేషన్, దెన్ స్వతంత్ర వ్యూహన సూత్రం, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. క్లియర్? మరి ఇది మెండల్కి సంబంధించినటువంటి కాంపోజిషన్ ఆర్ మెండల్కి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్. రిమెంబర్, మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ బఠానీ ఏదైతే ఉందో మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి మెండల్ అన్నాం. మరి మెండల్ యొక్క ప్రయోగ ప్రాతిపదిక ఏది అంటే బఠానీ. కాబట్టి బఠానీని ఏమంటాము అంటే మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మదర్ ఆఫ్ జెనెటిక్స్ అనేటువంటి పేరుతో మనం బఠానీ మొక్కను పిలవడం జరుగుతుంది. క్లియర్? అదేవిధంగా రెండవది టిహెచ్ మోర్గాన్. మరి టిహెచ్ మోర్గాన్ ఏమన్నాము? ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని చెప్పేసి అన్నాము. అంటే ఆధునిక జన్యు శాస్త్రానికి పితామహుడు అని చెప్పేసి అన్నాం. మరి ఇతను ఎవరిపైన రీసెర్చ్ చేసినాడు అంటే డ్రోసోఫిలా. జనరల్గా మీకు ఫ్రూట్ ఫ్లై అని చెప్పేసి అంటాం, పండ్ల ఈగ అని చెప్పేసి అంటాం. మీకు బాగా పండినటువంటి బనానాస్ మీరు గమనించినట్లయితే లేదా ఇతరత్ర ఫ్రూట్స్ని గమనించినట్లయితే గ్రీన్ కలర్ లోపల ఒక ఈగ వాళ్తుంది చూడండి. అదంతా కూడా ఏ రకానికి సంబంధించిన ఈగ అంటే అది డ్రోసోఫిలా అని చెప్పేసేటువంటి ఈగ. కాబట్టి ఈ డ్రోసోఫిలా పైన ఇతను రీసెర్చ్ చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే సహలగ్నతా సిద్ధాంతం, లింకేజ్ థియరీ అని చెప్పేసి అంటాం. జస్ట్ ఇక్కడ ఈ పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి, దాని డీటెయిల్స్కి వెళ్ళకండి. సహలగ్నత అంటే అర్థం ఏంటి అంటే మొత్తం క్రోమోజోమ్ లోపల ఉన్నటువంటి జన్యువులు ఒకదానితో ఒకటి లంకెపడి ఉండడం. క్లియర్? మరి ఇట్లాంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని మనం సహలగ్నత సిద్ధాంతం అని చెప్పేసి అంటున్నాం. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే టిహెచ్ మోర్గాన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్టరీ పార్ట్ ఆఫ్ జెనెటిక్స్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ జెనెటిక్స్ లోపల మనకు క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి మానవుని లోపల. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్ఆర్బి ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీత్యా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటి మరి క్రోమోజోమ్స్ 2 రకాలు అంటే నెంబర్ 1 ఆటోజోమ్స్ అని చెప్పేసి, లేదా వీటినే శారీరక క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటాం. మొదటి అంశము. రెండవ రకం ఏంటి అంటే అల్లోజోమ్స్ అని చెప్పేసి అంటున్నాం. లేదా వీటినే లైంగిక క్రోమోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఆటోజోములు లేదా శారీరక క్రోమోజోమ్స్, సొమాటిక్ క్రోమోజోమ్స్ అంటున్నాం. అల్లోజోమ్స్ లేదా లైంగిక క్రోమోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్ అని చెప్పేసి అంటున్నాం. సింపుల్. ఇప్పుడు ఆటోజోమ్ లేదా శారీరక క్రోమోజోమ్ చూసే ముందు మరి మానవుని లోపల నేను గతం లోపలనే మీకు చెప్పాను. ఏం చెప్పాను అంటే మానవుని లోపల ఉన్నటువంటి మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య ఏంటంటే 46. ఓకే, ఎవ్రీ సెల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ కంటైన్స్ 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. మరి ఈ 46ను మనం ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఎంత? 23 pairs, 23 జతలు అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఈ 23 జతల లోపల మొదటి రకం ఏంటి? ఆటోజోమ్స్ లేదా శారీరక క్రోమోజోమ్స్. మరి వీటి యొక్క సంఖ్య 22 జతలు, 22 pairs. మొదటి 22 జతల క్రోమోజోమ్స్ లేదా
మొదటి 44 క్రోమోజోమ్లను మనం ఏమంటాము అంటే ఆటోజోమ్స్ లేదా శారీరక క్రోమోజోమ్స్ అంటున్నాం. మరి పేరులోనే ఉంది శారీరక క్రోమోజోమ్స్ అంటే అర్థం ఏంటి? మన శరీరం లోపల జరిగేటువంటి వివిధ రకాల పనులను రెగ్యులేట్ చేసేటువంటి క్రోమోజోమ్స్ ఏవి అంటే ఆటోజోమ్స్ లేదా శారీరక క్రోమోజోమ్స్. ఓకేనా? వాటి యొక్క సంఖ్య ఎంత? 22 pairs ఆర్ 44. దెన్ కమ్ టు సెకండ్ వన్, అల్లోజోమ్స్ లేదా లైంగిక క్రోమోజోమ్స్ అంటున్నాం. లైంగిక అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిప్రొడక్షన్. ఇవి ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ అన్నమాట. ఓకేనా? శరీరం లోపల జరిగే వివిధ రకాల పనులను రెగ్యులేట్ చేసేవి ఏవి అంటే శారీరక క్రోమోజోమ్స్. ప్రత్యుత్పత్తి ప్రక్రియలను రెగ్యులేట్ చేసేటువంటి క్రోమోజోమ్స్ ఏవి అంటే లైంగిక లేదా అల్లోజోమ్స్ అంటున్నాం. మరి వీటి యొక్క సంఖ్య ఎంత ఉంటుంది? సింపుల్, జస్ట్ 1 pair ఆఫ్ 6 క్రోమోజోమ్స్ ఆర్ యూ కెన్ సే 2 క్రోమోజోమ్స్. ఓకే, 1 pair అంటున్నాం అంటే అర్థం ఏంటి? 2 క్రోమోజోమ్స్. మరి ఎట్లా ఉంటాయి? వీటి కాంపోజిషన్ మనకి ఇంపార్టెంట్. ఎట్లా ఉంటాయి అంటే పురుషుల లోపల ఈ 1 pair, దట్ ఈస్ 1 pair నథింగ్ బట్ 23rd pair అన్నమాట, 23వ జత అన్నమాట. మరి ఇవి పురుషుల లోపల ఏ విధంగా ఉంటాయి అంటే XY అని చెప్పేసే రకంగా ఉంటాయి. అదే మీరు స్త్రీలను గమనించినట్లయితే రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి, దట్ ఈస్ XX. ఓకేనా? XX స్త్రీలో ఉంటాయి, XY పురుషుల లోపల ఉండడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాల లోపల కొన్ని అబ్నార్మాలిటీస్ మనకు కనబడతా ఉంటాయి. ఏంటి ఆ అబ్నార్మాలిటీస్ అంటే ఒక 2-3 చెప్తాను, మీకు ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల గుర్తుపెట్టుకోండి. సో నంబర్ 1 అబ్నార్మాలిటీ ఏంటి అంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. మీకు సిండ్రోమ్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. సిండ్రోమ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. సో లక్షణాల యొక్క సమూహం, లక్షణాల యొక్క గుంపును మనం ఏమంటామంటే సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క లక్షణం ఏంటి అంటే సాధారణంగా ప్రతి మానవుని లోపల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాంటినెంట్, ప్రపంచం లోపల ఏ దేశమైనా ఏ ఖండమైనా తప్పనిసరిగా ప్రతి మానవుని లోపల 46 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి లోపల 47 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయి 47 క్రోమోజోమ్స్ అంటే 22 pairs అంటే 44. సో 44 ప్లస్ మనకు పురుషులు అయితే XY ఉండాలి, కానీ ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లోపల XXY ఉంటుంది. సో దిస్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ పర్సన్స్. సో XXY Y క్రోమోజోమ్ ఉంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఇండికేట్స్ మేల్, అది పురుషుణ్ణి సూచించేది. XY ఉంటే పురుషుడు, కానీ అదనంగా ఈ కాంటెక్స్ లోపల ఏమైంది? ఒక X అదనంగా యాడ్ అయింది. ఒక X అదనంగా యాడ్ అయింది అంటే అర్థం ఏంటి? స్త్రీల లక్షణాలు పెరుగుతాయి. అంటే చూడడానికి పురుషుడే, కానీ లక్షణాలు అత్యధికంగా ఎవరి ఉన్నాయన్నట్లు స్త్రీల యొక్క లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా మనము అంటాము కదా, హిజ్రాస్ ఎవరైతే ఉన్నారో హిజ్రాస్ కానీ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, సో ద కేటగిరీ ఆఫ్ దట్ పర్టికులర్ LGBT, లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్స్ అండ్ బైసెక్సువల్స్, వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. రిమెంబర్. ఓకే, దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, దట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్. రెండవది ఏంటి? టర్నర్ సిండ్రోమ్. మరి టర్నర్ సిండ్రోమ్ లోపల క్రోమోజోమ్స్ నంబర్ ఎంత ఉంటుంది అంటే 45 మాత్రమే ఉంటుంది. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లోపల క్రోమోజోమ్ నంబర్ దట్ ఈస్ 47. ఇందులోపల కాంపోజిషన్ ఏ విధంగా ఉంది అంటే XXY ఉన్నది. టర్నర్ సిండ్రోమ్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్కు సంబంధించినటువంటి విషయం కాదు, కేవలం శారీరక క్రోమోజోమ్లకు సంబంధించినటువంటి విషయం మాత్రమే. కాబట్టి మీరు ఇక్కడ XXY XYX ఆ కాంపోజిషన్ మీరు చూడొద్దు, జస్ట్ యూ కెన్ రిమెంబర్ ద నంబర్ ఓన్లీ. ఎంత నంబరు? 45. మరి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పే ముందు ఈ టర్నర్ సిండ్రోమ్ లోపల వ్యక్తి యొక్క శరీరం ఏ విధంగా ఉంటుంది అంటే తన యొక్క కాళ్ళు, చేతులు, హైట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పొడవుగా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు దేనికి సంబంధించి? టర్నర్ సిండ్రోమ్. దెన్ కమ్ టు నంబర్ 3. మూడవ అంశం ఏంటి అంటే పటావ్ ఆర్ ఎడ్వర్డ్ సిండ్రోమ్. సో పటావ్ సిండ్రోమ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని చెప్పేసి కూడా ఉంటుంది, క్రైడు చాట్ సిండ్రోమ్ అని చెప్పేసి కూడా ఉంటుంది, ఎన్యూప్లాయిడీ అని చెప్పేసి కూడా ఉంటుంది. కానీ మీకు ఈ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇవి రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఒకటి క్లైన్ఫెల్టర్, రెండవది టర్నర్.
మానవుని లోపల ఎన్ని క్రోమోజోమ్స్ అంటే 46, లేదా ఎన్ని పేర్స్ అంటే 23 పేర్స్. అందులోపల ఆటోజోమ్స్ నంబర్ ఎంత 22 పేర్స్, అలోజోమ్స్ నంబర్ ఎంత 1 పేర్ ఆర్ 2 క్రోమోజోమ్స్. ఓకేనా? సో ఇది మరి కంప్లీట్గా మనకు క్రోమోజోములకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు గత క్లాస్ లోపల చెప్పా, ప్రపంచం లోపల అతి ఎక్కువ క్రోమోజోమ్స్ ఉన్నటువంటి జీవి ఏది అంటే రేడియోలేరియన్ ఎలోకాంతా అని చెప్పేసి అన్నాను. అతి తక్కువ క్రోమోజోమ్స్ ఉన్నటువంటి జీవి ఏది అంటే రౌండ్ వామ్, ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 క్రోమోజోమ్స్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇది మరి ఈ క్రోమోజోమ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జన్యు శాస్త్రానికి సంబంధించి ఏంటి అంటే అనువంశిక వ్యాధులు. రైట్?